బత్తుల వెంకటేశ్వరరావు తొలి అమరత్వంతో ప్రారంభమైనటువంటి త్యాగాల మనం అనేక అసమాన త్యాగాలని ఈ ఉద్యమం రికార్డు చేసింది. అమోఘమైనటువంటి విజయాలు సాధించింది. కామ్రేడ్ బత్తుల మొదలు కామ్రేడ్ రామనరసయ్య, నీలం రామచంద్రయ్య మొదలు అనేక మంది అమరులు, పక్కనే చిలకలగుట్ట ఎన్కౌంటర్, ఇల్లందు చీకలగల్ల ఎన్కౌంటర్, కాచనపల్లి ఎన్కౌంటర్, సరసనపల్లి ఎన్కౌంటర్, ముస్మి జగ్గన్నగూడెం రోలపాడు ఎన్కౌంటర్లకు సహా వందలాది ఎన్కౌంటర్లలో వేలాది మంది రక్త తర్పణ చేసినటువంటి చరిత్ర గోదావరి ప్రతిఘటన పోరాటానికి. 5.5 దశాబ్దాల ఈ ప్రతిఘటన పోరాటం ఫ్యూడల్ భూస్వామ్య దోపిడీని బద్దలు కొట్టింది. లక్షలాది ఎకరాల పోడు భూమిని కరీంనగర్ నుండి మొదలుపెట్టి మొత్తం శ్రీకాకుళం దాకా లక్షలాది ఎకరాల భూముల్ని ప్రజల పరం చేసినటువంటి పోరాటం ప్రతిఘటన పోరాటం. కామ్రేడ్ పుల్లారెడ్డి గారు నిర్మించినటువంటి ఈ పోరాటం ఎన్ని విజయాలు సాధించినా నేటికి సజీవంగా 5.5 దశాబ్దాల తర్వాత కూడా గర్వించదగ్గ పోరాటానికి వారసత్వంగా ఉన్నటువంటిది కామ్రేడ్ సిపి నిర్మించినటువంటి ప్రతిఘటన పోరాటం. ఆయన నిర్మించినటువంటి ఉద్యమం కార్యక్రమంలో అనేక పాయలుగా చీలిపోవచ్చు. మిత్ర వైవిధ్యం అప్పుడప్పుడు అద్దులు దాటి శత్రు వైవిధ్యంగా కూడా మారిన సందర్భాలు ఉన్నాయి. గాయాలు చేసుకున్నటువంటి ఘటనలు కూడా అక్కడక్కడ అప్పుడప్పుడు జరిగినటువంటి ఉన్నాయి. కానీ 24 సంవత్సరాల సరసనపల్లి ఎన్కౌంటర్ తర్వాత ఇవాళ విప్లవోద్యమం వెనుకపట్టు పట్టింది. విప్లవోద్యమంలో స్తబ్దత నెలకొన్నది. క్యాడర్లోనే కాదు, నాయకత్వంలో కూడా నైరాశ్యం చోటు చేసుకున్నది. ఫలితంగానే నక్సల్బరీ విప్లవోద్యమ నిర్మాతల్లో ఒకరైనటువంటి కామ్రేడ్ కాము సన్యాల్ ఆత్మహత్య కావచ్చు. నిన్న విప్లవోద్యమంలో 5 దశాబ్దాల పాటు కొనసాగినటువంటి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆత్మహత్య కావచ్చు. ఈరోజు పెట్టుబడిదారి భావజాలం విప్లవ కమ్యూనిస్టు కుటుంబాల్లో కూడా ప్రవేశించింది. ఈరోజు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఉద్యమం వెనుకబట్టే వీటన్నిటి కూడా ప్రధానమైనటువంటి కారణం విప్లవోద్యమం ఈ సభ్యతని ఛేదిస్తే, విప్లవోద్యమం పునరుత్తేజం చెందితే ప్రజలకు అనేక లాభాలు జరుగుతాయి. వర్గ పోరాటాలు మాత్రమే ఈ సభ్యతను బద్దలు చేయగలుగుతాయి. అందుకని 5.5 దశాబ్దాల గర్వించదగ్గ విప్లవోద్యమానికి సాక్షిభూతంగా ఉన్నటువంటి మనం గాయాలు మాంచుకొని విప్లవ శిబిరాలన్నీ ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఫాసిజం తలుపు తొడుతున్నటువంటి పరిస్థితి. విప్లవ శ్రేణులన్నీ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి పునరాలోచన చేసి ఏ అసమాన త్యాగాలతోటైతే వందల వేల మంది రక్త తర్పణ చేసి గడ్డ మీద గర్వించదగ్గ విప్లవోద్యమాన్ని నిర్మించారో, ఈనాడు వారి త్యాగాలన్నీ కూడా మరుగున పడిపోకుండా కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, విజయాలు అనుభవించినటువంటి ప్రజలందరూ కూడా వాటిని సొంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరోసారి బలమైన వర్గ పోరాటాల నిర్మాణమే కామ్రేడ్ భరత్ కల్పించేటటువంటి నిజమైన నివాళి. విప్లవకారుల నిజమైన ఐక్యత బలీయమైనటువంటి ప్రజా ఉద్యమ నిర్మాణానికి అది దోహదపడుతుందని చెప్తూ ఈ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి స్మృతికి అవకాశం కల్పించినటువంటి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ సరసనపల్లితో పాటు రక్త తర్పణ చేసిన వేలాది మంది అమరవీరులకు విప్లవ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు.